వాడాలి, ఎలా యూజ్ చేయాలి అవన్నీ తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు గుర్తొచ్చే ChatGPT. ఫస్ట్ వీడియో ChatGPT స్టార్ట్ చేసా. సో మనం ఇక్కడ ChatGPTని ఎలా వాడాలని పర్ఫెక్ట్గా ఈ వీడియోలో చూద్దాం స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రోమ్లోకి వెళ్ళి ఏదైనా బ్రౌజర్లోకి వెళ్ళి ChatGPT అని సెర్చ్ చేయండి. ChatGPT అని సెర్చ్ చేసిన తర్వాత లింక్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఒక మీ ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో నేను గూగుల్తో లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు న్యూ చార్ట్స్, సెర్చ్ చార్ట్స్, ఇమేజెస్, యాప్స్ కూడా మల్టిపుల్ ఫీచర్స్ కనిపిస్తాయి. సో మనం సెర్చ్లోకి వెళ్ళి మనం ఏదైనా అడగచ్చు. అది ఏదో ChatGPTని ఆస్క్ ఎనీథింగ్. లైక్ మన ఫ్రెండ్ లాగా చాట్ చేయొచ్చు దీంతో. సో నేను హలో ChatGPT అని ఇస్తే హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని వచ్చిన రిప్లై. సో మన స్టూడెంట్ పర్పస్ తీసుకుంటే మనం ఏదైనా కానీ ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తుంది. ఎలా అయినా మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి. ప్రాంప్ట్ అంటే ఏం లేదు, మనం ఇక్కడ టైప్ చేసేది ఏదైనా అడిగే క్వశ్చన్. సో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ కాన్సెప్ట్ అవి అని అడిగా. సో ఇక ఏ ఒక్క కాన్సెప్ట్ని మొత్తం టోటల్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మొత్తం మీరు ఏది అడిగినా మీరు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మన ChatGPT చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూసుకుంటే మన చాట్ హిస్టరీ అంత ఉంటుంది. సో నేను ఒక డెవలపర్, ఒక ప్రోగ్రామర్గా దీన్ని ఒకవేళ క్వశ్చన్ అడిగితే రైట్ ఏ పైథాన్ కోడ్ ఫర్ ఏ సింపుల్ ఫర్ రివర్స్ స్ట్రింగ్. సో ఇక్కడ అది మనకి పైథాన్ కోడ్ స్ట్రింగ్ రివర్స్ స్ట్రింగ్ పైథాన్ కోడ్ని ఇస్తుంది. చూడాలి అంటే ఎన్ని వేస్లో మనం ఆ కోడ్ని రాయొచ్చు అనేది అన్నీ ఇస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉంది. ఇమేజ్లో వెళ్తే ఇక్కడ మనం ChatGPTతో మనం ఓన్లీ టెక్స్ట్ ఒకటే కాదు జనరేట్ చేయొచ్చు. ఇక్కడ ఇమేజెస్ని కూడా జనరేట్ చేయొచ్చు. లైక్ రియలిస్టిక్ ఇమేజెస్, ఎనీథింగ్, ఎనీ ఇమేజెస్ యూ కెన్ జనరేట్. సో నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా, జనరేట్ ఇమేజ్ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ బటర్ఫ్లై. అది నాకు ఇమేజ్ జనరేట్ చేస్తుంది. ఇది కొంచెం టైం పడుతుంది. సో చూసారు, ఇది కలర్ఫుల్ బటర్ఫ్లై ఇమేజ్. సో ఇలా మనకు నచ్చిన ఇమేజ్ ఏదైనా కానీ మనం ఇచ్చిన ప్రాంప్ట్ ద్వారా జనరేట్ చేసుకోవచ్చు. సో మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రాంప్ట్ ఇస్తే అది అంత పర్ఫెక్ట్గా ఇమేజ్ జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఫీచర్ ఉంది ChatGPTలో, యాప్స్ అనేసి. యాప్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ మల్టిపుల్ యాప్స్ అనేటివి మనం ChatGPTకి కనెక్ట్ చేయొచ్చు. అంటే ఆ యాప్ యొక్క ఫీచర్స్ మనం ChatGPT నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అడోబ్ ఫోటోషాప్, క్యాన్వా ఇవన్నీ కనెక్ట్ చేశాను. సో ఇవాళ చాలా యాప్స్ ఉంటాయి. మనం ChatGPT అంటే ఏఐని మనకు కావాల్సిన యాప్కి కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ స్పాటిఫై ఓపెన్ చేస్తే స్పాటిఫై కూడా కనెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కోడెక్స్ అని ఇంకో ఫీచర్ ఉంది ChatGPTలో. కోడెక్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అంటే మనం ఒక డెవలపర్, ఒక ప్రోగ్రామర్ సైడ్ వెళ్తే ఇక్కడ ఏ కోడ్ అయినా రాయొచ్చు. ఎలాంటిదైనా మనం ఇక్కడ ఫస్ట్ కోడెక్స్ అనేది గిట్హబ్కి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత గిట్హబ్లో మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేయాలి.
రిపాజిటరీ క్రియేట్ చేసి అది ఇక్కడ కనెక్ట్ చేస్తే మనం ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగే కోడ్ రాయమన్నా, ఇంకా నేను యూట్యూబ్ అనే రిపాజిటరీ క్రియేట్ చేసి దీన్ని కనెక్ట్ చేశాను. సో మనం ఇక్కడ ఏ క్వశ్చన్ ఏ కోడ్ అడిగినా అది రాసి మనకి గిట్హబ్కి కనెక్ట్ చేస్తుంది, గిట్హబ్లో డైరెక్ట్ అప్లోడ్ చేస్తుంది. సో ఇక్కడ నేను రైట్ ఏ పైథాన్ కోడ్ ఫర్ సింపుల్ క్యాలిక్యులేటర్ అని అడిగా. సో మనకి ఇక్కడ టాస్క్ కంప్లీట్ అవ్వగానే కంప్లీటింగ్ ది టాస్క్ అని వస్తుంది. సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ మనం ఎక్కడైతే రిపాజిటరీగా గిట్హబ్లో రిపాజిటరీ క్రియేట్ చేసామో అక్కడికి ఈ కోడ్ అనేది పుష్ అవుతుంది. ఆటోమేటిక్గా కోడ్ మొత్తం గిట్హబ్లో పుష్ అయింది. సో ఇది ఒక న్యూ ఫీచర్ చాట్‌జిపిటి. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే ఫీచర్ ఉంది. ప్రాజెక్ట్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మల్టిపుల్ కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. లైక్ ఒకసారి హోంవర్క్ గురించి, ఒకసారి ఎన్ని కాలేజెస్ పరంగా, ఒకసారి ఎడ్యుకేషన్, ఒకసారి ట్రావెల్ పరంగా, ఒకసారి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. సో మీరు ఎప్పుడైనా మీకు కావాల్సిన కన్వర్జేషన్ మళ్ళీ కావాలి అనుకుంటే మీరు మళ్ళీ సెర్చ్ చేసి అందులోకి వెళ్ళి మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవాలి. సో మీకు ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రాజెక్ట్స్ ఆప్షన్ క్రియేట్ చేసుకొని ప్రాజెక్ట్లో మీకు కావాల్సిన నేమ్, నేను ఇక్కడ ట్రావెల్ అనే ఒకటి క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఎప్పుడైనా ట్రావెల్ సంబంధించి సెర్చ్ చేయాలనుకుంటే ట్రావెల్ అనే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి నాకు కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాను. సో నాకు ఎప్పుడైనా కానీ నాకు ఆ కన్వర్జేషన్ కావాలి అనుకుంటే ఆ ప్రాజెక్ట్లో వెళ్తాను, ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తేనే నాకు అక్కడ ఆ కన్వర్జేషన్ ఉంటుంది. సో నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాను. ఇలా మీరు ఎడ్యుకేషన్ ఇంకో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని మీకు అలాంటి కంటెంట్ కావాలి అనుకున్నప్పుడు అక్కడ సెర్చ్ చేసుకోండి, అక్కడ కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి. సో మీకు అప్పుడు ఎప్పుడైనా మీకు కంటెంట్ కావాలి, నేను దాన్ని చూడాలి అనుకుంటే అక్కడ వెళ్ళి మీరు ఈజీగా ఆ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్తాను, ఇక్కడ ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు, ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీరు ఏదైనా కన్వర్జేషన్ని డిలీట్ చేసుకోవాలి నాకు వద్దు అనుకుంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్గ్రేడ్ ప్లాన్స్ ఉంటాయి, అంటే చాట్‌జిపిటి కూడా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రీ, గో, ప్లస్ అండ్ ప్రో. సో మనం వాడే ఫ్రీ. నెక్స్ట్ ఇక్కడ మీరు డిలీట్ చేసుకోవాలనుకుంటే ఏదైనా కన్వర్జేషన్ని డిలీట్ చేసేసుకోవచ్చు, ప్రాజెక్ట్ అయినా కన్వర్జేషన్ అయినా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. Please like and share, subscribe. Thanks for watching. Subscribe and hit the notification bell for more AI content.